హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవనిత కిచెన్. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన తోటకూర పప్పు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. కావలసిన పదార్థాలు: ముందుగా కుక్కర్ తీసుకొని కందిపప్పు వేసుకొని 2 times వాష్ చేయాలి ఫ్రెండ్స్. వాష్ చేశాక టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం పసుపు. ఇందులో వాటర్ పోసి తోటకూర వేసుకోవడమే ఫ్రెండ్స్, అంతే. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ. తోటాకు వేసుకున్నాక క్యాప్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవడం. స్టవ్ ఆన్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు నేను కుక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 3 విజిల్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు నేను కుక్కర్ క్యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, క్యాప్ తీస్తున్నాను ఫ్రెండ్స్. చూద్దాం ఎలా వచ్చిందో. ఓకే, బాగా వచ్చింది. సో పప్పు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకుంటున్నాను పప్పులో. ఒకసారి కలిపాక పప్పు స్మూత్గా రావడానికి టెక్స్చర్ పప్పు గుత్తితో రుబ్బుతున్నాను. ఇలా రుబ్బాక నేను ముందుగా చింతపండు వేసుకోలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే పప్పు ఉడకదని. ఇప్పుడు నేను నానబెట్టిన చింతపండు నీళ్ళను ఇందులో పోస్తున్నాను. చింతపండు నీళ్ళు యాడ్ చేశాను కాబట్టి ఇంకో 2 నిమిషాలు దీన్ని మరగనిస్తే సరిపోద్ది. చింతపండు నీళ్ళు పోసాను కాబట్టి ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు మరగనివ్వండి. ఈలోపు మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని తాలింపు పెట్టుకుందాము. ప్యాన్లో ఆయిల్ పోసుకొని పోపు గింజలు, రెండు ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని దీన్ని వేడి చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెలో తీసి పెట్టుకున్న తోటాకు పప్పులో ఈ తాలింపు వేసేసుకోవాలి ఫ్రెండ్స్, అంతే. ఎంతో రుచికరమైన తోటకూర పప్పు రెడీ. సో టేస్ట్ చేయండి, మీరు కూడా ట్రై చేసి ఓకేనా, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.